రేపు విశాఖలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించి ధైర్యం చెప్తారని వైఎస్ఆర్సీపీ నేత కేకే రాజు తెలిపారు. బాధితులకు సాయం చేయటంలో ప్రభుత్వ అలసత్వాన్ని వైఎస్ జగన్ ప్రశ్నిస్తారని చెప్పారు. గతంలో బోట్లు కాలిపోయినప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులకు అండగా నిలిచారంటున్న కేకే రాజుతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు పరామర్శిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి విశాఖ నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు ఉన్నారు. సార్, రేపు జగన్ గారి పర్యటన ఏ విధంగా ఉండబోతుంది? రేపు ఏది మనందరికీ కూడా తెలిసిందే, ఒక విచారించదగ్గ విషయం. ఈ నెల 1వ తారీఖున విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకెళ్లిన ఒక మత్స్యకారు బోటు ప్రమాదవశాత్తు తిరగబట్టడం, అందులో 6 గల్లంతవటం, కారి చిన్న అనే అతను బతికి పట్టబట్టడం మనం చూసాం. ఈ బోటు ప్రమాద ఘటనకి సంబంధించి పూర్తిగా రెస్క్యూ చేయడంలో కానీ, గల్లంత వారిని రక్షించే విషయంలో కానీ, సహాయ చర్యలు చేపట్టడంలో కానీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విఫలం అవడంతో పాటు కనీసం మానవతా దృక్పథంతో కూడా మానవత్వం అనేది లేకుండా ఆ 6 కోల్పోయి ఆ కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునుగుంటే వారి పట్ల నిర్లక్ష్యంగా వహించి ఏదో కంటి తుడుపు చర్యగా ఒక 5 లక్షలు 10 లక్షలు వారి ముఖాన్ని ఏదో గట్టిగా మాట్లాడి వారి గోడును కూడా వినకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారి ఈ విషయానికి స్పందించి చలించి తప్పకుండా ఎలాంటి కష్ట సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా సరే అధికారం ఉన్నా లేకపోయినా, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యని ఆయన టచ్ చేస్తే మాత్రమే ఈ ప్రభుత్వం ఆ సమస్య పైన చర్యలు తీసుకుని పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. ఆ కోణంలో కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు 10:30-11 ప్రాంతంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి చేరుకుని 11:15 కల్లా జబ్బర్ తోటలో ఉన్న గల్లంతైన 6 కుటుంబ సభ్యుల్ని, బతికి బట్టగడ్డ చిన్న కుటుంబ సభ్యుల్ని కూడా అందరినీ కూడా సంఘీభావం తెలిపి ఓదార్చడానికి ఇక్కడ రాబోతున్నారు. దాని వచ్చిన తర్వాత ప్రభుత్వంపై కూడా ఏదైతే మత్స్యకారు బోటు ప్రమాదానికి సంబంధించి నష్టపోయిన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఏ విధంగా మత్స్యకారులకు సంబంధించి ప్రమాదాలు జరిగితే ఏ విధంగా వారికి స్పందించి న్యాయం చేశారనేది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి తప్పకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వారికి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ప్రభుత్వం ద్వారా ఏ విధంగా ఎంత మేరకు లబ్ధి చేకూర్చారనే విషయంలో వారి తరఫున ప్రభుత్వాన్ని మెడలు ఉంచైనా సరే వారికి లబ్ధి చేకూర్చడం జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసమే నిరంతరం పనిచేస్తుంటారని తమ వారిని కోల్పోయి పుట్టిన దుఃఖంలో ఉన్న మత్స్యకారులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెబుతారని చెప్పి కేకే రాజు చెప్తున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో ఫిషింగ్ హార్బర్లో బోట్ల ప్రమాదం జరిగితే 24 గంటల్లో వారికి పరిహారాన్ని అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కేకే రాజు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.